ఏపీ అసెంబ్లీ లైవ్ చూద్దాం. పోయిన సంవత్సరం నీళ్లు లేవు, ఈ సంవత్సరం నీళ్లు వచ్చినాయి. ఈ నీళ్ల వల్ల 2 సంవత్సరాల పంట ఒకే సంవత్సరం పెరిగి వచ్చిందని కారం చేడు రైతాంగం చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. వెలుగొండ ప్రాజెక్టు అధ్యక్ష, ఇది కూడా నేనే ఆ రోజు ప్రారంభించాం. 2018 ఖరీఫ్ నాటికి 1 టన్నులు పూర్తి చేస్తాం. 2018 డిసెంబర్ నాటికి పూర్తి ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కూడా పూర్తవుతుంది అధ్యక్ష. గుండ్లకమ్మ అధ్యక్ష 60,000 ఎకరాలు నీళ్లు ఇచ్చాం. ఇంకా 2018 నాటికి అదనంగా 20,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం అధ్యక్ష. GNSS అధ్యక్ష ఫేజ్ 1, ఫేజ్ 2 అధ్యక్ష. ఈ రోజు మీరు చూస్తే దీనిపైన 5,000 క్యూసెక్స్ నీళ్లు తీసుకురావడానికి అవుకు రిజర్వాయర్ బైపాస్ ఉంటే ఆ టన్నులు కూడా రికార్డు స్థాయిలో పూర్తి చేశాం. రాబోయే సంవత్సరంలో గండెకోటకు అధ్యక్ష 15,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకుపోయే సామర్థ్యాన్ని కల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గండెకోటలో 479 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం అధ్యక్ష. మొదటిసారి అధ్యక్ష గండెకోటలో 7 TMC నీళ్లు పెట్టాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష పులివెందల కూడా 0.34 TMC ఆఫ్ నీళ్లు ఇచ్చాం. దీనివల్ల 18,000 ఎకరాల్లో బత్తాయి అరటి తోటలు కాపాడాం. దీని విలువ 354 కోట్ల రూపాయలు విలువ కలిగిన పంటని పులివెందల్లో కాపాడాం అధ్యక్ష. ఈ సంవత్సరం వర్షాలు లేకపోయినా ఈ రోజు ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం చేశాం అధ్యక్ష. అదే మరి అధ్యక్ష GNSS అధ్యక్ష ఫేజ్ 1, ఫేజ్ 2 అధ్యక్ష. ఇది కూడా మీరు చూస్తే అధ్యక్ష 37.32 TMC నీళ్లు ఈ రోజు మనం అక్కడ నీళ్లు ఇవ్వగలిగాం అధ్యక్ష. ఈ రోజు తుంగభద్రలో నీళ్లు రాకపోయినా KC కెనాల్ గాని అదే మరి SRBC గాని తెలుగు గంగ గాని అన్ని ప్రాజెక్టులు నీళ్లు ఇవ్వగలిగాం. నీళ్లు ఇచ్చి పూర్తిగా అక్కడ పంటలన్నీ కాపాడగలిగాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష జీడిపల్లికి నీళ్లు తీసుకొచ్చాం, PABRకి నీళ్లు ఇచ్చాం. చెర్లో మొన్న గొల్లపల్లి పూర్తి చేసి అక్కడ నీళ్లు ఇచ్చాం. తొందరలోనే చెర్లోపల్లి పూర్తి చేస్తున్నాం. అక్కడి నుంచి మడకసిర, ఇంకొక పక్క చిత్తూరులో కుప్పం, చిత్తూరు టౌన్ కూడా ఈ సంవత్సరమే నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష మల్యాల ఏదైతే అందరి నీవాకు నీళ్లు ఇస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఒక లెవెల్ పోతిరెడ్డి పాడులో లెవెల్ తగ్గినప్పుడు అదే మరి ఇంకొక పక్కన మల్యాల వాడతాం. మల్యాల్లో కూడా నీళ్లు తగ్గినప్పుడు ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెట్టాం అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష ఇంటర్ ఆపరబిలిటీ వస్తుంది. KC కెనాల్కి, తెలుగు గంగకి, అంద్రి నీవాకి, గాలేరు నగరికి ఒక ఇంటర్ ఆపరబిలిటీ వస్తుంది. ఇది రాయలసీమకి ఒక సంజీవని మారిగా పనిచేస్తుంది. అన్ని జిల్లాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం అధ్యక్ష 140 TMC నీళ్లు రాయలసీమకిచ్చి 4 జిల్లాలకిచ్చి చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, ఇది ఈస్ట్ గోదావరి జిల్లాకు, విశాఖపట్నం జిల్లాకు అనేక ప్రయోజనాలు వస్తుంది. ఈ సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఏలేరుకు నీళ్లు తెచ్చిపోయి ఆ రిజర్వాయర్ నింపుతాం. అక్కడి నుంచి విశాఖపట్నం తాగడానికి, ఇండస్ట్రీకి, ఏలేరు ఆయకట్టుకి నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం అధ్యక్ష. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష 4,80,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. జూన్ నాటికి 2018 జూన్కి పూర్తి చేస్తాం. దీనివల్ల వెస్ట్ గోదావరి మెట్ట ప్రాంతాల్లో, కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాలు, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి
ఆయకట్టు అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది. ఈ నీళ్లు కూడా తొందరలో వస్తాయని చెప్పి తెలియజేస్తున్న దిశ. డెల్టాలు కానీ నాగార్జున కానీ ఆధునీకరణ చేసే దిశ. ఈ రోజు మీరు చూస్తే దిశ గోదావరి, కృష్ణా, పెన్నార్ డెల్టాల ఆధునీకరణ చేస్తున్నాం. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశ. గడిచిన 2.5 సంవత్సరాల్లో ఎక్కడా ఖర్చు పెట్టిన విధంగా 21,633 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం ఇది కాకుండా దిశ పోతిరెడ్డిపాడు. ఈ రోజు మీరు చూస్తే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున నీళ్లు విడుదల చేశాం. అదే మాదిరిగా తుంగభద్ర డ్యాంలో నీళ్లు రాకపోతే, తుంగభద్ర డ్యామ్ ద్వారా రాకపోతే ఎల్ఎల్సీకి నీళ్లు ఇచ్చాం, కేసీ కెనాల్కి నీళ్లు ఇచ్చాం. ఇవన్నీ కూడా పూర్తి చేశాం దిశ. ఇది కాకుండా నదుల అనుసంధానం తీసుకున్నాం. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణ అనుసంధానం చేసి పవిత్ర సంగమం దగ్గర నీళ్లు ఇచ్చిన ఘనత, నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం దిశ. రాబోయే రోజుల్లో మళ్లీ గోదావరి, పెన్న అనుసంధానం చేయబోతున్నాం దిశ. అది కూడా అనుసంధానం చేస్తే ఏదైతే కొన్ని నీళ్లు రాకపోయినా దీన్ని ఆదుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం దిశ. ఇంకో పక్క దిశ వంశధార, నాగావళి, చంపావతి ఈ నదులు కూడా అనుసంధానం చేస్తున్నాం దిశ. ఇది కాకుండా దిశ నీటి సంరక్షణ కింద నీరు ప్రగతి తీసుకొచ్చాం, నీరు చెట్టు ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో చెరువుల పూడిక తీస్తున్నాం, చెరువుల వద్ద జలపాతాలు అభివృద్ధి చేస్తున్నాం, చెరువు గట్లను పటిష్టపరుస్తున్నాం. అదే మరి తూములు కానీ, అదే మరి సర్ప్లస్ వెల్స్ కానీ ఇవన్నీ పునర్నిర్మాణం చేస్తున్నాం. పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కడుతున్నాం, ఊట చెరువులు నిర్మాణం చేస్తున్నాం, సాగు కుంటలు నిర్మాణం చేస్తున్నాం దిశ. ఈ రోజు మీరు చూస్తే దిశ గడిచిన 2 సంవత్సరాల్లో 46.44 కోట్ల క్యూసెక్స్ ఆఫ్ పనులు, మట్టి పనులు చేశాం దిశ. చెరువు గట్లయితే 3,12,00,000 క్యూసెక్స్ పనిచేశాం దిశ. 447 షట్టర్స్ ని మరమ్మతులు చేశాం. ఇంకో పక్క 1147 చెక్ డ్యాములు కట్టాం దిశ. ఇంకో పక్క దిశ దీనివల్ల 15 టీఎంసీ నీళ్లు నిలబెట్టగలిగాం దిశ. దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ ఈ రోజు మీరు ఒకసారి చూస్తే 2,84,134 ఫార్మ్ పాండ్స్ నిర్మించి చరిత్ర సృష్టించింది తెలుగుదేశం ప్రభుత్వం దిశ, ఈ ప్రభుత్వం దిశ. అదే మరిగా దిశ నేను ఒకసారి మీకు అప్పీల్ చేస్తున్న దిశ, ప్రతిరోజు ఈ అవసరం చూస్తున్నా దిశ. ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, సభానాయకుడు అంటే గౌరవం లేదు, రౌడీయిజం పైన వాళ్ళకి నమ్మకం. దయచేసి కూర్చోమన్న దిశ, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు కూడా వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు, ఇవ్వండి. కానీ నేను మిమ్మల్ని కోరేది హౌస్ ఆర్డర్లో పెట్టవలసిన బాధ్యత మీ పైన దిశ. ఈ రోజు అతి ముఖ్యమైన సమస్య ఇది, ప్రపంచం మొత్తం చర్చించుకునే సమస్య. అలాంటి ముఖ్యమైన సమస్యని కనీసం జల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని పరిస్థితులు ఏమన్నారంటే వీళ్ళకి ఏం చెప్పాలని దిశ నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్న వాళ్ళని